శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. కుంభరాశివారు డిసెంబర్ 18, 19, 20, 21 తేదీల్లో పొరపాటున కూడా ఈ 3 ప్రదేశాలకు వెళ్ళకండి. వెళితే మాత్రం మీకు ప్రమాదమనేది పొంచి ఉంది. చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితనేది వస్తుంది. మీరు ఎన్ని ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే కుంభరాశివారు ఈ వీడియోని మీరు చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. ఈ వీడియో చూసే ముందు ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. అలాగే పనులు ముఖ్యమని చెప్పి మనం అనుకుంటూ ఉన్నాం కాని అన్నింటికన్నా ముఖ్యమైనది మనిషి యొక్క ప్రాణాలు. కాబట్టి ప్రాణానికి మించింది ఈ భూమ్మీద ఏదీ కూడా లేదు, రాదు కూడా. డబ్బు పెట్టుకుని కొచ్చుకునేది కాదు. లేకపోతే తర్వాత మనమిప్పుడు కాదులే, మనం తర్వాత నిర్ణయాలు మార్చుకుందామనుకుంటే జరిగేది కాదు. కాబట్టి మీకిప్పుడేంటంటే మన యొక్క గ్రహస్థితుల ప్రకారము ప్రమాదాలనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా చాలామంది కూడా ఏదో సరదాగా అలా వెళ్ళి చేసి తర్వాత చాలా ఇబ్బందులు కడుతున్నారు. కాబట్టి కుంభరాశివారు కూడా మీకు అలాంటి పరిస్థితి రాకుండా ఉండటం కోసమే ఈ వీడియో మీకు చెప్పటమనేది జరుగుతోంది. కాబట్టి మీరు ఈ 3 ప్రదేశాలకు మాత్రం పొరపాటున కూడా వెళ్ళొద్దు. వెళితే మాత్రం తర్వాత మీరు ఎంత బాధపడినా కూడా ఏ ప్రయోజనం ఉండదు. మీతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా బాధపడాల్సినటువంటి పరిస్థితనేది వస్తుంది. కాబట్టి కుంభరాశివారు ఏముందిలే అనుకోకుండా ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకొక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే దానివల్ల మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశమనేది ఉంటుంది. ఆ పరమేశ్వరుడే ఈ వీడియో మీ కంటపడేటట్లు చేస్తున్నాడు. శివుని ఆజ్ఞలేందే చీమైనా కుట్టదంటారు కదా, అలాంటిది ఏదో మీకు కారణం ఉండబట్టే ఆ పరమేశ్వరుడీ వీడియో మీ కంటపడేలా చేస్తున్నాడు. కాబట్టి ఏముందిలే అని చెప్పి దయచేసి అనుకోకుండా చివరి వరకు వినండి. కుంభరాశివారిది రాశిచక్రంలో 11వ రాశి. వీరి రాశికి అధిపతి శని. ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్రా నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ కుంభరాశివారి కిందకు వస్తారు. కుంభరాశివారిని మనం చూసినట్లయితే జాతకరీత్యా వీళ్లు చాలా చాలా అదృష్టవంతులు, చాలా తెలివైనటువంటివారు కూడా. అయితే కొన్ని విషయాల్లో పొరపాట్లు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కుంభరాశివారు ఈ 3 ప్రదేశాలకు మాత్రం మేం చెప్పిన ఈ 4 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా, అంటే ఎంత అత్యవసరమైనప్పటికీ కూడా వెళ్లడానికి ప్రయత్నం చేయకండి. ఒకవేళ మాకు తప్పదు, మేం వెళ్లాల్సిందే అని చెప్పి మీరు భావిస్తే గనక మీరు గురువులను సంప్రదించి మీ యొక్క జాతకాన్ని చూపించుకొని ఆ జాతకానికి సంబంధించి ఏదైనా పరిహారాలు, పూజలు ఏదైనా ఉంటే చేపించుకొని అత్యవసరమనుకుంటే అలాంటి పరిస్థితుల్లో ఇలా పెద్దవాళ్ల యొక్క సలహా మేరకు మీరు ఆ ప్రయాణాలు చేస్తే మీకు ఇబ్బంది అయితే ఉండదు. అయితే మరి ఆ 3 ప్రదేశాలు ఏంటనేది మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కుంభరాశివారు చాలా తెలివైనటువంటివారు. వీరు జీవితంలో ఏ విషయం గురించైనా సరే చాలా లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఒక చిన్న విషయమైనా సరే, కుటుంబానికి సంబంధించిగాని, వారి ఆరోగ్యానికి సంబంధించిగాని, డబ్బుకు సంబంధించిగాని, ఉద్యోగాలు, వ్యాపారాలు కావచ్చు, 1-4 సార్లు ఆలోచించి ఒక నిర్ణయమనేది తీసుకుంటారు. అంతేగాని తొందరపాటు అనేది కుంభరాశివారి దగ్గర ఏమాత్రం కూడా ఉండదు. అలాగే వీరికి జీవితంలో కూడా చాలా వరకు ఎదురుదెబ్బలు తినిమున్నారు. కాబట్టి వీరి నిర్ణయాలు కూడా ఎదుటివారికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా జనంతో మనకు అనవసరం, అంటే ఒకరి గురించి మనం ఆలోచించేటటువంటి రోజులు కాదు. కాబట్టి వీరి మనస్తత్వం ఎలా తయారైందంటే ఇవాళ రోజున మేము మా కుటుంబం అంతే, జనంతోటి మాకు పూర్తిగా అనవసరము అన్నట్లుగా ఈ కుంభరాశివాళ్ళు కఠినంగా నిర్ణయం తీసుకునేటట్లుగా వీరి చుట్టూతో ఉన్నటువంటి వాళ్లే చేశారని చెప్పుకోవచ్చు. వీరేంటంటే ఒక్కొక్కసారి నిర్ణయాలు కొంచెం కలిసి వెళ్లేటటువంటి రోజులు కాదు. అందరూ కలిసి వెళ్తే అందరికీ ఏదన్నా ఇబ్బందులు జరిగే అవకాశాలనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం చాలా వింటూనే ఉంటున్నాం. కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకంగా ఈ మూమెంట్లో మాత్రం మీరైతే వెళ్లొద్దు. ఎందుకంటే ఇప్పుడు గ్రహస్థితులనేవి ఏమాత్రం కూడా బాగోలేదు. గ్రహాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మీరు మాత్రం ఇప్పుడు కాస్త అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచన లేదన్నా ఉంటే అవి పక్కన పెట్టేసుకోండి. మనం ఇంకా చూడాల్సిన టైం చాలా ఉంది. వాటిని తర్వాత చూడవచ్చు. ఈ 3 ప్రాంతాలకు మాత్రం పొరపాటున కూడా వెళ్లొద్దు. వెళితే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక ఇబ్బంది కంటి కనిపిస్తుంది. కుంభరాశివారికి డిసెంబర్ 6, 7, 8, 9 తేదీల్లో సాధారణంగా అనుకూలమైన కాలముండే అవకాశముంది. మీరు తలపెట్టిన పనులు విజయవంతమయ్యే అవకాశముంది. ఈ సమయంలో మానసిక ఒత్తిడి నుండి కొంత ఉపశమనం లభించి శాంతిని అనుభవించే అవకాశముంది.
ఆర్థికంగా మీరు విజయవంతమైన జీవితాన్ని అనుభవించవచ్చు. అయితే రాహు ప్రభావం కారణంగా ఆర్థికంగా ముఖ్య నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిక్కిలి జాగ్రత్తగా ఉండటం మంచిది. అలంకారాలు, నగలపై పెట్టుబడి లాభాలనివ్వవచ్చు. అలాగే ఆఫీసులో సహ ఉద్యోగులు మరియు సీనియర్ల నుండి పూర్తి సహకారం లభించే అవకాశముంది. దీనివలన పని త్వరగా పూర్తవుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలున్నాయి. సంతానం సాధించిన విజయాలు మీకు మిక్కిలి ఆనందాన్నివ్వవచ్చు. కుటుంబంలో సమస్యలున్నప్పటికీ వాటి పరిష్కారం దిశగా అడుగులు వేస్తారు. ఈ సమయంలో మీకు ఏలనాటి శనిదశ కొనసాగుతున్నందున ఆరోగ్యం మరియు మానసిక ఒత్తిడి విషయంలో